డీటెయిల్ చూస్తే మహారాష్ట్రలో వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. కొండపోత వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా అల్లకొల్లాలను సృష్టిస్తున్నాయి. ముంబైతో పాటు థానే, భివండి వంటి పరిసర ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నగరాల్లోని ప్రధాన రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మోకాల్లోతు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. రైళ్లు, విమానాల రాకపోకలపై కూడా ఈ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. థానే జిల్లాలోని ముంబ్రా రహదారి పరిస్థితి అయితే వర్ణనాతీతం. వరద ప్రవాహంతో రోడ్డు పూర్తిగా మునిగిపోయింది. డజన్ల కొద్ది కార్లు నీట మునిగిపోయాయి. కొన్ని వాహనాలు అయితే దాదాపుగా సగం వరకు నీటిలో మునిగిపోయి కొట్టుకుపోతున్న దృశ్యాలు భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. గోరా హైవేపై గంటల తరబడి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రజలు గమ్యస్థానాలకు చేరుకోవడానికి తీవ్ర శ్రమిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలకు సెలవులు ప్రకటించారు. భివండిలోని తీన్ బత్తి మార్కెట్ను వరద చుట్టుముట్టడంతో వ్యాపారులు, వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. షాపుల్లోకి నీరు చేరడంతో లక్షల విలువైన సరుకు పాడైపోయింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వరద ప్రభావిత ప్రాంతాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.